నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు ధనుంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరూ కూడా అరెస్ట్ అయ్యారు. మరి సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించడంతో సిట్ విచారణకు మార్నింగ్ హాజరు కాగా ఈవినింగ్ వీరిని అరెస్ట్ చేశారు. మరి ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే. సరే, ఈ లిక్కర్ స్కామ్లో కీలక నిందితులైనటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరి ధనుంజయ రెడ్డి చూసుకున్నట్లయితే మొత్తం ఆయనే డిఫాక్టో సీఎంగా వ్యవహరించారని, మొత్తం సీనియర్ మంత్రులకు కూడా జగన్మోహన్ రెడ్డి ధనుంజయ అన్నని కలవండి అని చెప్పేవారని తెలుస్తుంది. ఇంకా కృష్ణమోహన్ రెడ్డి చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్లోనే కాకుండా క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో కూడా మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగిందన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి అసలు ఈ లిక్కర్ స్కామ్ నుంచి తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం ఒక్కొక్కటిగా ఇంకా కేసులు కూడా బయటకు వస్తున్నాయి. ఏమంటారు మీరు? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో వేగవంతంగా దర్యాప్తు జరుగుతూ ఉంది. అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక సైడు, అదర్ సైడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కేసులో A1గా ఉన్న అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ రెండు యాంగిల్స్లో మనం గమనించినట్టయితే కొంత దూకుడు పెంచినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. సో మీరు అన్నట్టు ఈ కేసులో ప్రధానంగా అప్డేట్స్ మనం ఈ లేటెస్ట్ ఒకసారి చూసినట్టయితే కీ పాత్ర పోషించిన అతి ముఖ్యమైన జగన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితమైన వ్యక్తులుగా చెప్పబడుతున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకునే పరిస్థితికి వచ్చేసింది. సో వీళ్ళ ద్వారా అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది తేల్చవలసిన అవసరం ఉంది. ఇప్పుడు అది పెండింగ్ సబ్జెక్ట్. ఈ అంశాలు ఇట్లా ఉన్నప్పుడు గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు చాలా విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. 14 పేజీ రిమాండ్ రిపోర్ట్ నేను స్టడీ చేశాను. అందులో ప్రధానంగా వీళ్ళ ముగ్గురు పోషించిన రోల్ ఏంటంటే, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వరకు రోల్ ఏంటంటే పైసలంతా కలెక్షన్ చేయడం, ఏది డిస్టిలరీస్ నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డితో సహా ఈ బ్యాచ్ అంతా ఏదైతే ఉందో ఈ డిస్టిలరీస్ నుంచి కిక్ బ్యాక్స్ తీసుకొని ఇవన్నీ సంచుల మూటల ఇవన్నీ వీళ్ళ ముగ్గురికి హ్యాండ్ ఓవర్ చేశారు. కీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు. మరీ ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఏం ప్రస్తావించారంటే, గోవిందప్ప బాలాజీ స్వయంగా కారులో ఆ మూటలు వేసుకొని ఎక్కడికి వెళ్ళారు, ఆ మూటలు ఏ కోటకి వెళ్ళిందో తెలియదు కానీ ఈయనే స్వయంగా హ్యాండిల్ చేసి తీసుకెళ్ళాడు అనేది వెలుగులోకి ఇచ్చారు, వాళ్ళు ప్రస్తావించారు. రెండో అంశం ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే, వీళ్ళు ఎవరికి ఆర్డర్ ఇవ్వాలా, ఎవరికి ఆర్డర్ ఇవ్వకూడదు. ప్రధానంగా బ్రాండెడ్ కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్లో సేల్ చేసుకోకుండా దూరంగా పెట్టేయటం, అంటే బ్రాండెడ్ కంపెనీ సేల్స్ని రెడ్యూస్ చేయటం, కీల్ చేయటం, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటారు, అంటే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్. ఈ మాటలన్నీ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో. రెండో అంశం ఏంటంటే వైలేషన్ ఆఫ్ ఆటోమేషన్ ప్రాసెస్, ఇంట్రొడక్షన్ ఆఫ్ మాన్యువల్ ప్రాసెస్. దీని ద్వారా వాళ్ళకి కావలసిన డిస్టిలరీస్కి వాళ్ళకి కావలసిన బ్రాండు, పిచ్చి మందు ఇష్టం వచ్చిన రేటుకి కొనటం ఒకటి. వీటన్నిటితో పాటుగా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వెళ్ళి షాపులకు రావాల్సింది ప్రాసెస్ రూటు. అట్లా రావటం వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. మరీ ముఖ్యంగా అంటే మనం ఈ ప్రాసెస్ ఒకసారి గమనించినట్టయితే డిస్టిలరీస్ వాళ్ళకి 16% వస్తుంది, ఇందులో 84% ప్రభుత్వానికి వస్తుంది. ఈ ప్రాసెస్లో వచ్చినట్టయితే అంటే ప్రభుత్వంకి ఆదాయం వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి షాపు నుంచి క్యాష్ అమ్మటం, ఆ క్యాష్ మళ్ళీ అక్కడికి వెళ్ళటం. దీని ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ రూపంలో రావాల్సిన దానికి గండిపడింది. ఆ డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి 16% బదులు వాళ్ళు 20% తీసుకొని రిమైనింగ్ 80% ఎక్కడికి వెళ్ళింది. అది గోవిందప్పన్ బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ద్వారా బిగ్ బాస్కి కిక్ బ్యాక్స్ రూపంలో అట్లా వెళ్ళింది. అక్కడి నుంచి విదేశాలకి ఎలా వెళ్ళింది, ఈ విదేశాలకు వెళ్ళిన అంశం ఉంది కాబట్టి టెట్రాక్స్ PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కాబట్టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది. దీంతో పాటుగా వీళ్ళు ప్రధానమైన పాత్ర చెప్పబడుతున్నారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భయం మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ఒక సైడు పేర్ని నాని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, అసలు లిక్కర్ స్కామే లేదన్నారు ఒక మాట. రెండోది ఏమన్నారంటే, అప్పట్లో జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని 53 days జైల్లో ఉంచారు, అందులో కక్ష సాధించుకోవడానికి భాగంగా జగన్ రెడ్డి గారిని కనీసం ఒక్కరోజైనా జైల్లో పెట్టాలా అని కుట్ర పన్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు అని మాట్లాడాడు. అంటే వాళ్ళు మానసికంగా జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని ఏమన్నా ప్రిపేర్ అయ్యారా
అనేది ఒక డౌట్ వస్తూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి వేరే కేసులో ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అయ్యి బయటకు వచ్చి ప్రెస్ మీడియాలో లిక్కర్ కేసే లేదు అంటాడు. ఇంకొక అంశం, అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి గోవిందప్పన్ బాలాజీకి జగన్ రెడ్డి, భారతిరెడ్డి, భారతీ సిమెంట్కి సంబంధమే లేదంటాడు. వాళ్ళు అనే లాజిక్ ఏంటంటే భారతీ సిమెంట్లో 51% స్టేక్ వీక్యాట్ అనే మల్టీనేషనల్ కంపెనీ భాగస్వామ్యం ఉంది. సో అందులో ఇనీషియల్గా గోవిందప్పన్ బాలాజీ డైరెక్టర్గా ఉండే. తర్వాత ఈ లిక్కర్ స్కాము, ఈ పేరు ప్రఖ్యాతులకి భంగం కలిగించే అంశం ఈ ఆర్గనైజేషన్ మీద పడుతుందని, ఎందుకంటే వాళ్ళు 12 కంట్రీస్లో ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని 8 నెలల క్రితం తొలగించారని, తర్వాత వెంటనే భారతీ సిమెంట్ వాటా ఏదైతే ఉందో 49%, అందులో ఈయన ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఈయన పొజిషన్ ఇచ్చారు. మరి అటువంటి అప్పుడు భారతీ సిమెంట్ బిలాంగ్స్ టు ఎవరికి? 49% వాటా జగన్ రెడ్డి గారి, భారతిరెడ్డి గారిదే కదా. సో గోవిందప్ప బాలాజీ సంబంధమే లేదు మా కుటుంబానికి, పార్టీకి, ఫ్యామిలీకి అంటే అది ఎట్లా యాక్సెప్టబుల్? ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్న తీరుతెన్నులు చూసినట్టయితే ఈ కేసులో 3 కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇందాక అన్నట్టుగా ధనుంజయ రెడ్డి అసలు సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే యాక్సెస్ కంట్రోల్ డోర్ కూడా, ఓపెనింగ్ కంట్రోల్ కూడా ఈయన దగ్గర ఉండేది. అప్పట్లో ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ ఎవరున్నా కూడా ఈయన కలవకుండా, ఈయన డెసిషన్ చెప్పకుండా జగన్ రెడ్డి గారు అలో చేసేవాళ్ళు కాదు. ఇక కృష్ణమోహన్ రెడ్డి కూడా అప్పట్లో మొత్తం రాష్ట్రాన్ని పరిపాలించే దాంట్లో కీలక రోల్ ప్లే చేశాడు. సో వీటన్నిటికీ మించి గోవిందప్పన్ బాలాజీ ప్లే చేసింది ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఈ డొల్ల కంపెనీలతో, పేపర్ మీద ఉన్న కంపెనీలతో ఈ కిక్ బ్యాక్స్ ఏ విధంగా తీసుకోవాలన్న విషయంలో ఆయన ఎక్స్పర్ట్. ఆయన రోల్ అది ప్లే చేశాడు. సో వీళ్ళ 3 అరెస్ట్ అవ్వటం వల్ల, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వటం వల్ల ఇది అటు చేరి ఇటు చేరి జగన్ రెడ్డి గారి ప్యాలెస్కి చుట్టుకునే అవకాశం ఉంది అని వాళ్ళు కంగారు పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా ఈ మధ్య వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారు గతంలో ప్రెస్ మీడియాలో మాట్లాడుతూ మొబైల్ నంబరు నాకు లేదు, అసలు నాకు ఫోనే లేదు, నేను ఫోనే చూడండి అన్నాడు. ఇప్పుడు ఐఫోన్ కొన్నట్లుగా అది నిజమే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే బాబాయ్ హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ చేసి జగన్ రెడ్డి గారికి డైరెక్ట్గా, ఆయనకి ఫోన్ లేదాము బహుశా, అందుకే కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు అప్పట్లో. సో అంటే ఆమె ఫోన్ లేదు, ఇప్పుడు ఐఫోన్ కొనుక్కున్నాడు అని అంటున్నారు. అది కూడా మామూలుగా మనలాగా మాట్లాడితే రికార్డ్ అవుతుంది, ఫ్యూచర్లో మళ్ళీ ట్రాక్ చేస్తారు, ఇబ్బంది అవుతుందని, అదేదో సిగ్నల్ యాప్ ద్వారా అయితే అది వెంటనే డిలీట్ అయిపోద్దని, అట్లా 3 సంప్రదింపులు జరుపుతున్నారని, వీళ్ళకి అడ్వైజు గైడ్ చేస్తున్నాడని, వీళ్ళని హ్యాండిల్ చేస్తున్నాడని ఒక ప్రచారం వెలుగులోకి వచ్చింది. సో ఈ అన్ని అంశాలు మనం పరిశీలించినట్టయితే, రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన అంశాలు, పోలీసు వారు ఇప్పటివరకు వెలుగులోకి తీసుకొచ్చిన వివరాలను చూసినట్టయితే కేసు త్వరితగతిన ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి కూడా వేగవంతం అవడానికి కూడా కారణం ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న సుబ్బారాయుడు అనే ఒక ఎస్పీ, జగన్ రెడ్డి గారు అత్యంత ద్వేషించే ఒక వ్యక్తి అతను. కాబట్టి ఆయన ఇది టేకప్ చేశాడని, దానివల్ల కొంత స్పీడ్ వేగవంతం అవుతుంది, కేసు ముందుకు వెళ్తుందని, ఎవరైతే అంతిమ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని వేగంగా పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది అని ఆశించవచ్చు. ఎందుకంటే సిట్టు వేగవంతమైంది, ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి. ఈ విధంగా మరి ఇది డైరెక్ట్ తాడేపల్లి ప్యాలెస్కు చుట్టుకుంటుందా, లేదా ఇందులో ఇంకొక మధ్యవర్తి ఏదన్నా సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా బిగ్ బాస్కి వెళ్ళినాయా? ఈ అంశాలు ఇంకా చివరికి వచ్చింది కాబట్టి ఈ అంశాలు వెలుగులోకి రావాలా. ఇప్పటివరకు వీళ్ళందరూ చెప్తున్న అంశాలు చూసినట్టయితే, ఒక మాటలో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నరసింహ సినిమా రజనీకాంత్ది ఉండింది. అందులో రజనీకాంత్ అంటాడు పెళ్లి చూపులకు వెళ్తూ, పెళ్లి కొడుకు వాడేసుకున్న షర్ట్ ఎవరిదో నాకు తెలియదు అంటాడు. సో వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, తీసుకెళ్ళాము జగన్ రెడ్డి అని చెప్పట్లేదు కానీ మొత్తానికి మేమైతే అంతిమ లబ్ధిదారులు కాదు అని చెప్తా ఉన్నారు. సో అల్టిమేట్గా ఫైనాన్షియల్ అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది త్వరలోనే వెలుగు రావడానికి అవకాశం ఉంది. మరి మొత్తానికి లిక్కర్ స్కామ్లో ఎవరైతే అంతిమంగా లబ్ధిదారులు ఉన్నారో ఆ బిగ్ బాస్ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.